మీకు జంతువులంటే ఇష్టమా? జంతువుల్ని కేర్ చేయడం మీ ప్యాషనా? అయితే వెటర్నరీ డాక్టర్ని కెరియర్గా మీరు ఎక్స్ప్లోర్ చేయాల్సిందే. ఈ వీడియోలో వెటర్నరీ డాక్టర్ కెరీర్ ఎలా ఉంటుంది, బ్యాచిలర్ ఆఫ్ వెటర్నరీ సైన్స్ ఎలా జాయిన్ అవ్వాలి, జాబ్ రోల్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఎలా ఉంటాయి, జాబ్ ఆపర్చునిటీస్ అండ్ శాలరీ ప్యాకేజ్ గురించి ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ వన్, హౌ టు జాయిన్ అండ్ బికమ్ వెటర్నరీ డాక్టర్ ఇన్ ఇండియా. ఫస్ట్ స్టెప్ వచ్చేసి 10+2 అంటే ఇంటర్లో బైపీసీ గ్రూప్ తీసుకుని పాస్ అవ్వాలి. దెన్ ఏపీ ఎంసెట్ ఆర్ టీఎస్ఎంసెట్ ఎగ్జామ్ రాయాలి. ఇది ఎంసీక్యూ టైప్లో ఉంటుంది అండ్ ఈ ఎగ్జామ్లో వచ్చిన మార్క్స్ని బట్టి మనకు వచ్చిన ర్యాంక్తో కౌన్సిలింగ్ జరుగుతుంది. దెన్ మనకు అలాట్ అయిన వెటర్నరీ కాలేజ్ ఆర్ యూనివర్సిటీలో మనం 5.5 years బ్యాచిలర్ డిగ్రీ కంప్లీట్ చేయాలి. దెన్ కావాలి అంటే మాస్టర్స్ చేయొచ్చు అండ్ దెన్ పిహెచ్డి కూడా చేయొచ్చు. జాబ్ రోల్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ గురించి ఇప్పుడు చూద్దాం. జంతువుల్ని పరీక్షించి వాటికి వచ్చిన వ్యాధులను నిర్ధారించాలి. యానిమల్స్కి మెడిసిన్ ప్రిస్క్రైబ్ చేయడం, విరిగిన ఎముకలను సెట్ చేయడం, అవసరమైతే సర్జరీస్ కూడా చేయాలి. యానిమల్స్ యొక్క బాడీ టిష్యూస్ని, ఫీసెస్ని, బ్లడ్, యూరిన్ అలా వీటిని ఎగ్జామిన్ అండ్ అనలైజ్ చేయాలి. తర్వాత యానిమల్ కేర్ టేకర్స్కి ఆ పెట్స్కి ఎలా ఫీడింగ్ ఇవ్వాలి, జనరల్ కేర్, అలాగే మెడికల్ కండిషన్ ఎలా ఉంది, ట్రీట్మెంట్ చేయించాలా లేదా అనేది చూడాలి. తర్వాత కీ స్కిల్స్ రిక్వైర్డ్ ఫర్ వెటర్నరీ డాక్టర్: డయాగ్నోసిస్, సర్జరీ టెక్నిక్స్, ప్రివెంటేటివ్ మెడిసిన్, క్రిటికల్ థింకింగ్, అలాగే డెసిషన్ టేకింగ్. తర్వాత కెరీర్ ఆపర్చునిటీస్ గురించి మాట్లాడితే ఆక్వాకల్చర్ వెటర్నేరియన్, జువాలజిస్ట్, యానిమల్ బ్రీడర్స్, యానిమల్ ఫీడర్స్, యానిమల్ జెనెటిసిస్ట్ ఇలా. తర్వాత శాలరీ గురించి మాట్లాడితే వెటర్నరీ డాక్టర్ అనేది యానిమల్ సైన్స్లో హై డిమాండ్ ఉన్న ప్రొఫెషన్. ఫ్రెషర్స్కి 3 to 4 lakhs శాలరీ ఉంటుంది. అలాగే ఎక్స్పీరియన్స్ కొద్ది శాలరీ పెరుగుతూ ఉంటుంది. తర్వాత బెస్ట్ కాలేజెస్ గురించి మాట్లాడితే ఫర్ గ్రాడ్యుయేషన్ ఇక్కడ స్లైడ్లో ఇచ్చిన కాలేజెస్ ఇంపార్టెంట్ అండ్ ఫర్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఇక్కడ స్లైడ్లో ఇచ్చిన కాలేజెస్ ఇంపార్టెంట్. సో వెటర్నరీ డాక్టర్ కెరియర్ గురించి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి అండ్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.